తీసింది నెంబర్ 1. ఆయన అడగాల్సిన క్వెషన్ ఏంటంటే, ఓకే. ఒకేసారి 17 మంది ఎందుకు రాజీనామా చేశారు? దాని వివరాలు ఏమన్నా ఇవ్వగలరా అంటే, హౌస్ చక్కగా వివరాలు ఇచ్చేది. పోనీ ఆయనే తీసుకొచ్చాడు. ఆ లెటర్స్ కూడా ఆయనే తీసుకొచ్చాడు. వాళ్ళ రిజిగ్నేషన్ లెటర్స్. దాంట్లో అవును. ఎక్కడో కూడా ప్రభుత్వం వైపు నుంచి గాని, పార్టీల వైపు నుంచి గాని, కూటమి పార్టీల వైపు నుంచి గాని డైరెక్ట్‌గా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టో, వాళ్ళని డిమాండ్ చేసినట్టో, చిన్న వాళ్ళు సబ్మిషన్ వెళ్ళిపోమన్నట్టు గాని సాంబశివరావు ఎక్కడ లేదు. ఉన్నత వాళ్ళేం విద్యా చెప్పారు? మండలి చైర్మన్ మాకు కార్యదర్శుల అఫీషియల్ ఇంటర్నల్ మౌఖిక కమ్యూనికేషన్‌కి ఆదేశాల రెస్పాండ్ అవుతూ, మేరకు రాజీనామా మేము చేశామని పర్సనల్ లెటర్ లో ఉందా రీజన్స్ లేదా? కోట్ చేస్తూ, లేదా ఇంకో రీజన్ కోట్ చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయామని అన్నారు. మీరు దాన్ని కూడా ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు రవికుమార్ గారు మీరు డిస్టర్బ్ చేయద్దండి. ఇందాక నా టైం వేస్ట్ చేశారు. డోంట్ డూ డిస్టర్బ్ దట్. చేయొద్దు. ఇందాక కూడా వేస్ట్ డోంట్ డూ దట్. లిజన్ టు మీ. వాట్ ఈస్ యువర్ హరీ? ఓకే. ఇందాక నేను కార్తీక్ పాయింట్ గారు అడిగినప్పుడు మాట దానికి కూడా అన్నారు. మీరు చెప్పండి. ఇప్పుడు ఓకే. ఓకే. చెప్తారు సార్. చెప్తారు. ఆయనే చెప్పాడు. ఇందాక నిన్న శాసన మండలిలో కార్తీక్ గారు ఒక మంచి మాట అన్నారు. మనం వీసీలను అపాయింట్ చేసినప్పుడు త్రూ ఏ ప్రాపర్ ప్రొసీజర్, వీసీలకి ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు డోంట్ దే నో వాట్ ఈస్ ద రైట్ లైన్ ఆఫ్ టేకింగ్ యాక్షన్? వాళ్ళ లైన్ ఆఫ్ కమాండ్ వాళ్ళకి తెలీదా? వాళ్ళకి ఏదన్నా ఇవాళ కానీ మొన్న కానీ ఎప్పుడైనా సరే ఇబ్బంది జరిగింది అనుకుంటే వాళ్ళు ఎవరికెళ్ళి ఆ గ్రీవెన్సెస్ రిపోర్ట్ చేయాలో, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ఎక్కడ ప్రొటెస్ట్ చేసుకోవాలో, దాని మీద ఎలాంటి కార్యక్రమాలు చేయాలో ఈ 17 మందిలో ఒక్కళ్ళకు కూడా తెలీదా? అండ్ డూ వి మరి వాళ్ళని ఏ కెపాసిటీలో మనం ఊహించుకుందాం? అంటే ఎవరో అపాయింట్ చేశారు, ఎవరో వెళ్ళిపోమన్నారు కాబట్టి మేము తలకాయించుకుని వెళ్ళిపోతున్నాం అని చెప్పదలుచుకున్నారా వీళ్ళు? కాదు కదా. అవును. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడుతున్నాను రవికుమార్ గారు. మీరు చేస్తుంది వాళ్ళకి హననం చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నేను వాళ్ళకి మర్యాద ఇస్తూ, వాళ్ళ చేతిలో లేదు కాబట్టి వాళ్ళు పర్సనల్ ఇబ్బందిలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు చెప్పుకుని సైలెంట్ గా పక్కకి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. జరిగిపోయిన తప్పేదో జరిగిపోయింది, జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది. మేబీ వీ డోంట్ వాంట్ టు కంటిన్యూ హియర్, మేబీ వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి హియర్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. వాళ్ళు చెప్పకుండా పర్సనల్ రీజన్స్ అనేసారు, గౌరవంగా మనం పంపించేద్దాం. మళ్ళీ మీరు దాన్ని తోడుతూ మీరు భయపెట్టారు కాబట్టి మేము వెళ్ళిపోయామంటే, మేము భయపెడితే, కూటమి నాయకులు భయపెడితే, ఇంకొకళ్ళు ఎవరో భయపెడితే వెళ్ళిపోయేంత చిన్న పిల్లలా? వాళ్ళకి మన సిస్టమ్ మీద కానీ, మన రాజ్యాంగం మీద కానీ, వాళ్ళ బాస్ గవర్నర్ మీద కానీ ఆ పార్టీ నమ్మకం లేదా? ఆ పార్టీ ప్రొటెస్ట్ చేసుకునే అలాంటి వాళ్ళని మనం వీసీలుగా నియమించామా? అలాంటి వాళ్ళని వీసీలుగా నియమించాము. గొడవలు అవసరం లేదండి. రవికుమార్ గారు, మీరు నేను చక్కగా మాట్లాడుకుంటున్నా, ఇక్కడ మనం గొడవ పడుతున్నావా? భయపడాలా? నాకు మీరు భయపడాలా? భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను. రవికుమార్ గారు, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ యూ. యూ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్ టు బి అఫ్రైడ్ ఆఫ్ మీ. మనకంటే ఉన్నతమైన స్థాయిలో, మనకంటే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్స్ తో ఉన్నటువంటి వీసీలకి డోంట్ దే నో వేర్ టు గో. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుందనో, ఇబ్బంది జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఆ పార్టీ తెలియదా? ఆ పార్టీ తెలియని వాళ్ళని మనం ఎన్నాళ్ళు వీసీలుగా ఊహించుకుని కూర్చున్నావా? సో దే నో ఇట్. వాళ్ళు ఎందుకు రిజైన్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి పర్సనల్ రీజన్స్ కోట్ చేశారు. ఆ రెస్పెక్ట్ తోటి మనం దాన్ని పక్కన పెట్టేద్దాం. దాన్ని కంటిన్యూ చేసి వాళ్ళు ఏదో ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి కూడా నా అభిప్రాయం కాదు. చేయాల్సిన టైంలో మేము చేసాం, అయిపోయింది. ఆనాడు ప్రభుత్వం సరైన రియాక్షన్ లేదు కాబట్టి, సరైన చర్యలు తీసుకోలేదు కాబట్టి, ఉదాసీనంగా చూస్తూ కూర్చుంది కాబట్టి ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి అలా ఉంది. ఇప్పటికైనా ప్రక్షాళన జరగాలి. ఇప్పటికైనా ప్రాపర్గా త్రూ సెర్చ్ కమిటీస్ అండ్ సెలెక్ట్ కమిటీస్ ప్రాపర్గా వీసీస్ నియామకం జరగాలి. జరిగిందని చెప్పేసి మనం నమ్ముతూ వీళ్ళని సపోర్ట్ చేసే విధంగా మాట్లాడదాం. మన కల్పితమైన పదాలు మాట్లాడారు కాబట్టి, బొత్స సత్యనారాయణ గారి పదాల్లో మీరు భయపెట్టారని ఆయన అన్నాడు కాబట్టి, ఆ భయపెట్టే పదం ఎక్కడుందో చూపించండి అని చెప్పేసి ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చారు. ఇంకా మీరు ఏం కమిటీ అడుగుతున్నారు? ముందు ప్రివిలేజ్ కమిటీకి చైర్మన్ గారు ఇస్తే, దాంట్లో నిజానిజాలు తేలితే దాని తర్వాత మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతారు. మేము అడిగాము వేయలేదు, మేము అడిగాము వేయలేదు. మీరు అడగలేదు. లోకేష్ బాబు గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు అడిగారు కాబట్టి అది ఆ ప్రివిలేజెస్ లోకి వెళ్ళిన తర్వాత ఈ పదం మీరు కుక్ చేశారా? లెటర్స్ లో ఉందా? ఎవరైనా వీసీ ఆ మాట అన్నారా? మమ్మల్ని భయపెట్టారని ఎవరన్నా అన్నారా? అంటే దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. హౌస్ విల్ ఆల్సో డిస్కస్. ఇప్పుడు అది జరుగుతుంది రవికుమార్ గారు. ఇప్పుడు అక్కడ ఉంది చర్చ, అక్కడ ఉంది. విద్యా వ్యవస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆలోచన ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. విద్యా వ్యవస్థ కోసం చక్కని ఒక డిజైన్ ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. స్కూల్స్ గాని, విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆధునీకరించడం, వాటిలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం,
పిల్లలకి కావలసినటువంటి ప్రోత్సాహం ఇవ్వటం, అమ్మఒడి ఇవ్వటం. సరే సరే రవికుమార్ గారు టైం అవుతుంది నాకు. సార్ 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 నాకు టైం అవుతుంది ఒకసారి. సరే 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 అవన్నీ చాలా చేశారులేండి సార్. సార్ 1947 నుంచి రవికుమార్ గారు 1947 నుంచి విద్యా వ్యవస్థ ఎలా రూపాంతరం చెందిందో చూసాం. ఒక్క నిమిషం ఆగండి, మన శాసన మండలిలో ఉన్నాం, తర్వాత చూద్దాం. సరే సరే సాంబశివరావు గారు ఓకే ఓకే సాంబశివరావు గారు ఒక్క నిమిషం, టైం వేస్ట్ అవుతుంది, టైం అవుతుంది. కార్తీక్ గారు సార్ ఒక్క నిమిషం, రవికుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. సాంబశివరావు గారు రవికుమార్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ సార్, ఒక్క నిమిషం. విజయసాయి రెడ్డి చెప్పడం మర్చిపోయాను. విజయసాయి రెడ్డి బర్త్డేని కూడా విజయసాయి రెడ్డి